మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించుగాక. చేసిన ప్రియ దేవులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంత్ర సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేవి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడలాగిన మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, కృపైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమలో అయ్యా, నీ కృపలో మనందరినీ ఇంటి వరకు కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని, మా కుటుంబాలని, మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డనైనా అయ్యా తండ్రి మీరు సంరక్షిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడు, మహోన్నతుడివి, ఉన్నతుడివి, శ్రేష్టమైన తండ్రివి, బలమైన దేవుడివి నాయన. ఆరాధనకి పాత్రుడు తండ్రి నీకు స్తోత్రాలు. ఇప్పుడు వరకు పాటల ద్వారా నేను మైపరచుటకు బిడ్డలకు ఇచ్చిన స్వరాలు బట్టి స్తోత్రాలు. బిడ్డలనైనా ఇంకా ఘనంగా అయ్యా నాయన నీకు మహిమార్మై ఘనపరచగలుగు కృప దయచేసి, స్తుతించి యోగ్యతను దయచేసి, వారి నోటిన అయ్యా స్తుతి వర్షకు స్తుతించే భాగ్యాన్ని దయచేసి తల్లి స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన నీ నామములో మేమందరం కలిసి ఈ రీతిగా కూడుకుంటుండగా కృప దయచేయమని ఈ సన్నిధి కాపులు దయచేయండి. ఈ వాక్య మార్గం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాటని ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మన జీవితాన్ని బాగు చేసేది ఒక 2 సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకటి దేవుని యొక్క వాక్యము, రెండోది ప్రార్థన అనేవి చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఆ ప్రేయర్ అనేది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఏ మానవుడైనా, ఏ జాతి అయినా, ఏ కులస్తుడైనా, ఏ మతములో అయినా ఏముంటుందో తెలుసా? ప్రార్థన అనేది అంటే మొరపెట్టుకోవటం, మొక్కటం అనేది ఎవరికైనా ఉంటుంది. అంటే ఈ సమయంలో మనం ఒక మాట మనం నేర్చుకోవాలి. ఏంటంటే కంటిన్యూ ప్రేయర్. అంటే ఎడతెగని ప్రార్థన మన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి స్థితిలోనికి నడిపిస్తుంది, ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో చేస్తుందో ఈ సమయంలో ఒకసారి మనం దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం మన జీవితంలో ఏంటంటే ఈ రెండిటికి ప్రాముఖ్యతను ఇవ్వం. అవునా? వాక్యానికి, ప్రార్థన చేయటానికి మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఇష్టపడం. చేయాల్సిందేంటి? ఈ రెండే చేయాలి. ఈ రెండు చేయాల్సిన మనం మన జీవితంలో ఏం చేస్తున్నామంటే ఈ రెండు ఎట్లా ఉన్నామంటే వాక్యాన్ని, ప్రార్థనని నిర్లక్ష్యపరచడం ద్వారా మనం చేయకపోవటం వలన ఏమవుతుందో తెలుసా? మన జీవితంలో దేవుడు చేయవలసిన కార్యాలు,
దేవుడు తలంచిన అద్భుతాలు మన జీవితంలో జరగట్లేదు, ఆగిపోయినాయి. అవునా కదా? ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. నాకు మట్టుకు నేను, మీకు మట్టుకు మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మన జీవితంలో అద్భుతం అనేది జరగట్లేదంటే కారణము మనం ఒకటి గమనించాలి. మనం ఏం చేస్తున్నామంటే సరైన రీతిలో దేవుడిని ఏం చేస్తున్నాం, మనం మొరపెట్టలేకపోతా ఉన్నాం, ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. దాని వలనే మన జీవితంలో దేవుడు చేయదలసిన కార్యాలు, చేయాలనుకున్న కార్యాలు మన జీవితంలో జరగకుండా ఆగిపోయినాయి. మనం నిజంగా హృదయపూర్వకంగా చేస్తామా ప్రార్థన? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. మన అవసరాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నామే తప్ప కంటిన్యూగా అవసరం ఉన్నా లేకపోయినా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి కాబట్టి, మొరపెట్టాలి కాబట్టి ఎడతెగని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాము మనం. ఎందుకంటే మన జీవితంలో పొందుకోలేకపోతున్నామంటే, ఆశీర్వాదాలను చూడలేకపోతున్నామంటే, దీవెనలను మనము పొందుకోలేకపోతున్నామంటే కారణము ఏమై ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన జీవితంలో ప్రార్థన అనేది చాలా కొరతగా ఉంది, చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం వెనకేసుకోవాల్సింది ఏంటి? ఏమేసుకోవాలి? వీడు 4 రాళ్ళు వెనకేసాడరా, ఏం పర్లేదు, వాళ్ళ ఇంట్లో అసలు ఏది లోటు లేదు, కావాల్సింది ఏది కావాలంటే అది తెచ్చుకొని సంతోషంగా ఆనందంగా చక్కగా ఆనందంగా తింటారంటారు. ఒక ఆనందంగా అంటారు అంటే ఏంటి? వెనకేసుకున్నాడు. కానీ వెనకేసుకోవాల్సింది ఆనందంగా తినడానికి ఏది అయి కాదు కావాల్సింది. మనము వెనక వేసుకోవాల్సింది, మన జీవితంలో పొందుకోవాల్సింది, మన జీవితంలో కావాల్సింది, మన జీవితంలో ఏది కావాలి అనేది, ఏది వెనక వేసుకోవాలనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏం వెనక వేసుకోవాలి? ఏం వేసుకోవాలమ్మా? ప్రార్థనని ఆస్తిని ఏం చేసుకోవాలి? పోగు చేసుకోవాలి, పోగు చేయాలి. ప్రార్థన అనే ఆస్తిని పోగు చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఇది నేను చెప్పటం కాదు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 24 పెద్దలు అక్కడ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు చెప్తాను, చూడవసలేదు. ఆ సింహాసనం ఎదుట వారు నిలబడినప్పుడు అక్కడ సువర్ణ ధూప పాత్రలు ఏమవుతున్నాయి? సువర్ణ ధూప పాత్రలు అక్కడ కనపడి అంట. యోహాను ఏమన్నాడంటే, ఒక ప్రశ్న వేశాడంటే, అయ్యా ఆ దూతతో అన్నాడంట, ఏంటి ఈ సువర్ణ పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి, ఏంటయ్యి ఈ పాత్రలు అని అంటే, వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారు తెలుసా? ఇది పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడింది. అంటే ఈ భూమి మీద మనం ఏమి కూర్చుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు మనం కంటిన్యూగా ప్రేయర్ చేయాలి, కంటిన్యూగా ఎడతెగగా ప్రార్థన ఎందుకు చేయాలి అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏం చేస్తామో, ఈ భూమి మీద సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, పిల్లలు, డబ్బు, ధనం ఏదైనా కానీ తీసుకొని అక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు మీ కుమారుడు బాగా మంచి ఇష్టంగా ఉన్నాడు అనుకోండి, ఒకవేళ మరణించామనుకోండి, మరణించిన ఇష్టమైన కుమారుడిని తీసుకొని పోతావా? లేకపోతే నీకు డబ్బు అంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం, అయ్యేమన్నా చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఏం చేస్తారు? పెట్టలేస్తారా? అమ్మో మా అమ్మాయికి ఆ చెవులు కమ్మలు అంటే ఇష్టం, మెడలో చైన్ అంటే ఇష్టం, ఎంత ప్రేమిస్తుందో, బంగారం అంటే ఎంత ఇష్టమో అన్నా కానీ ఏం చేస్తారు? ఒక చిన్న ఇంతది కూడా ఏం చేస్తారు? చెవులు ఉన్నాయి మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒలిసి ఏం చేస్తారు? పిచ్చి పెడతారు. ఒకవేళ ఇష్టమైతే పెట్టి దాంట్లో పెట్టి మట్టిలో పెడతారు. అంటే ఏది అక్కడికి వెళ్ళదు.
అక్కడికి వెళ్ళేదేంటో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన, నువ్వు మొరపెట్టే మొర, నువ్వు ఇక దేవుని ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎంత ప్రార్థన కూర్చుకొని ప్రార్థనని ఎంత వెనకేసుకుంటావో ఆ ప్రార్థన సువర్ణ పాత్రలో దాచిపడుతుంది. అక్కడ దేవుని దగ్గర నీ ప్రార్థన రికార్డ్ అవుతుంది. ఎందుకు చేయాలి మనం ప్రార్థన అని మీరు ప్రశ్న వేయచ్చు. అనుకోవచ్చు, నేను చిన్నపిల్లండి కదా, ఎందుకు ప్రార్థన చేయాలి? పెద్దోళ్ళు కాబట్టి చేస్తారు, ముసలోళ్ళు కాబట్టి చేస్తారు, వాళ్ళకి పనిబాటలేదు కాబట్టి వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు, మేము నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అని చిన్నపిల్లలు ప్రశ్న వేయచ్చు. ఎవడైనా సరే, చిన్న బిడ్డ ఏం చేశాడు? సమూయేలు ఏం చేశాడు? చిన్నతనంలోనే ప్రార్థన చేసింది. చిన్నతనంలో ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి చిన్నతనంలోనే ప్రభు ఏం చేశాడు? సమూయేలుతో మాట్లాడాడు. అంటే చిన్నపిల్లలైనా ప్రార్థన చేయాలి, ఎవరైనా ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏం చేయాలంట, ఇక్కడ కంటిన్యూ ప్రేయర్, ఎడతెగని ప్రార్థన ఎలాంటి అనుభవాల్లోనికి మనల్ని నడిపిస్తుంది, ఎలాంటి అనుభవానికి మనం వెళ్తామనేది మనం చూస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ రాసిన మాట, వీరందరూ ఎవరంటే వీళ్ళంతా యేసుతో నడిచిన వారు, యేసుతో కలిసి తిరిగిన వారు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు స్వార్థ పరిచర్యలో ఆయనతో పాటు వెన్నంటి నడిచిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఆ పై వచ్చిన చూస్తే పేతురు గారు ఉన్నారు, యోహాను ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, ఇక్కడ చాలామంది పేర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. కంటిన్యూగా. ఎందుకు అంత అవసరమే వచ్చింది వాళ్ళకి? ఎంత కంటిన్యూగా చేయాల్సిన అవసరమే వచ్చింది వాళ్ళకి అంటే, కంటిన్యూగా ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి అద్భుతాలు చేయిస్తాడో, అద్భుతాలు వారి జీవితంలో జరగటానికి దేవుడు చేస్తాడనే నమ్మకంతో, విశ్వాసముతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో, మన బ్రతుకులో ఏం చేస్తున్నామంటే ఆ కంటిన్యూ ఎడతెగని ప్రార్థన జీవితము లేకపోబట్టే మనం ఎలా ఉన్నాం తెలుసా? ప్రభు దగ్గర నుంచి దీవెనలను పొందుకోలేకపోతా ఉన్నాం, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని చూడలేకపోతా ఉన్నాం. కారణం అదే. ఇక్కడ రాస్తా ఉన్నాడు, వాళ్ళు ఏం చేశారంట? వీరందరూ అంటే అపోస్తలులు, అక్కడ కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారంట. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అపోస్తలులతో పాటు యేసు ప్రభు యొక్క శిష్యులతో పాటు వారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రభు సన్నిధిలో వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ యేసు ప్రభు కన్న తల్లి కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు అనొచ్చు కదా, నేను కన్నాను బాబు, నేను చేయాల్సిన అవసరం ఏముంది అని ఆమె గురించి ప్రత్యేకంగా పేరు పెట్టి రాస్తున్నాడంటే, ఎవరైనా సరే ప్రార్థన అనేది చేయాలి అని దాని అర్థం అదే కదా. కంటిన్యూగా ప్రార్థన అంటే యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఏక మనస్సుతో కంటిన్యూగా ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి ఉన్నారని రాయబడుతుంది. ఈ రోజున అలాంటి ప్రార్థన అనుభవము ఏమి చేస్తుందో మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా కార్యాలు, ఇది అపోస్తుల కార్యాలు అనే కంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలని ఈ పుస్తకానికి మనం అనుకోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎన్నో కార్యాలు,
వారి యొక్క సేవా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనా, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఎన్నో కష్టాలు ఎదురైనా వారి జీవితంలో ప్రార్థనతో వారు ప్రారంభించారు కాబట్టి, ఎడతెగని ప్రార్థన అనుభవం వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి, వారిని చెరసాల్లో వేసినా, ఎందరూ అవమానించినా, ఎందరూ నిందించినా వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన బలం కలిగి ఉన్నారు కాబట్టి వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ ప్రార్థన సహాయం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చూడండి ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయో అక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డారా. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో చూసినట్లయితే 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ఎట్లా బోధించారంట? ధైర్యం కావాలంటే ఏం చేయాలమ్మా? ధైర్యం. దేంట్లో అయినా ధైర్యం కావాలంటే, ఇప్పుడు మీరు ఈ లోక సంబంధమైనది కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైనది కావచ్చు, ఏదైనా కానీ ధైర్యము కావాలంటే ఒక ప్రార్థన వలననే సాధ్యమని ఇక్కడ వాక్యము రుజువు చేస్తూ ఉంది. అదే ప్రార్థన చేయకపోతే, వారు ప్రార్థన కూడుకోకపోయినట్లయితే, ఎడతెగని ప్రార్థన జీవితంలో అలాంటి అనుభవం లేకపోయినట్లయితే వారికి ధైర్యం వచ్చేదా? ధైర్యం వచ్చేది కాదు. అలాగే ఇంకా కొన్ని అనుభవాలు మనం చూసినట్లయితే, ఇక్కడ అపోస్తుల కార్యం 3వ అధ్యాయములో అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పేతురు యోహానులు పగలు 3 గంటల సమయంలో శృంగారం అనే దేవాలయానికి వెళ్తా ఉన్నారంట. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఏం చేస్తున్నాడంట? మోసుకొని పోతా ఉన్నాడంట. వాడు ఎప్పుడంట? ఈ మాట మనం ఒకసారి ఆలోచన చేయాలి. వాడు ఎక్కడి నుంచి ఎలా ఉన్నాడంటే వాడి జీవితం పుట్టినది మొదలుకొని. ఎందుకంటే 4వ అధ్యాయంలో మనం చూస్తే వాడి వయసు 4:22 చూడండి ఎంత వయసు గలవాడో రాయబడింది అక్కడ. అంటే కరెక్ట్ ఏజ్ కంటే అని రాశాడు. అంటే ఇంకా 40 కంటే ఎక్కువ ఉండొచ్చు. చదవమ్మా. స్వస్థపరుచుటను ఆ సూచిక్రియ ఎవరి విషయంలో చేయబడను వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ, అంటే 40 దగ్గర నుంచి ఇంకా. అంటే ఇలాంటి అద్భుతము ఎట్లా చేశారు? ఎలా చేయగలిగారు? ఎలా సాధ్యపడింది? ఎందుకంటే మార్కు 9:29 అంటున్నాడు, ఏదైనా కానీ ప్రార్థన వలననే సాధ్యము అని చెప్తున్నాడు యేసు ప్రభు వాడు కూడా. అప్పుడు శిష్యులు ఒక మోగదెయ్యం పట్టిన వ్యక్తిని, ఒక తండ్రి ఆ పిల్లోడిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర శిష్యుల దగ్గర నుంచినప్పుడు వారు ఏం చేశారంట? ఆ యొక్క వ్యక్తిలో ఉన్న బలహీనతని వాళ్ళు తీసివేయలేకపోతే ఆ తండ్రి ఏం చేశాడు? యేసు ప్రభు ఉన్న కాలములో యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీ శిష్యులు దాన్ని వదిలించలేకపోయారు, ఈ బలహీనత నుంచి వాళ్ళు విడుదల కలిగించలేకపోయారు అన్నప్పుడు ఏం చేశాడు? ఆ యేసు ప్రభు ఏం చేస్తాడు? ఎప్పుడైతే గద్దించాడో ఆ వ్యక్తి విడుదల పొందాడు. అప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు అన్నారు, ఎందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే, అది ఏమన్నాడు? అయ్యా మీరు ప్రార్థన చేస్తేనే ఇలాంటి సాధ్యపడతాయి అని రాశాడు. ఇప్పుడు ఈ రోజున కూడా మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మన సమస్యలు కావచ్చు, మన ఇబ్బందులు కావచ్చు, మనకున్న అనేకమైన సమస్యలన్నిటినీ నుండి మనము కూడా బయటపడాలంటే ఏం కావాలి? ప్రార్థన అంటే కాదు, అవసరం అంటే కంటిన్యూ ప్రేయర్ అంటే ఏంటి? ఎడతెగని ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేయాలి. చేస్తున్నామా మనం? ఎడతెగని ప్రార్థన అనుభవం ఉందా మనకి? ఏం చేస్తాం అంటే ఎడతెగని ప్రార్థన అనుభవము
మనలో లేకపోవటం వలన, మనము అది అలవాటు చేసుకోకపోవటం వలన, అది మనం ప్రాముఖ్యంగా మనం తీసుకొని పోకపోవటం వలన మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు చేయవలసిన కార్యాలు మన జీవితంలో జరగకుండా ఆగిపోయాయి. ఆగిపోయినవన్నీ అంటే దేవుడు ఆశీర్వాదము ఇవ్వకుండా మానడు. ఆనాడు ఇశ్రాయేలుల విషయంలో వాళ్ళు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని దేవుడు నడిపిస్తానన్నప్పుడు వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టిందంట. 40 రోజుల్లో వెళ్ళవలసిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఎందుకు పట్టింది? వాళ్ళ అవిధేయతను బట్టి. వారు దేవుని సన్నిధిలో చేయవలసిన మరణం, దేవుని పైన ఆధారపడాల్సిన జీవితము వారు ఏం చేస్తారంటే ఆధారపడకపోవటం వలన, కంటిన్యూగా దేవుని పైన ఆనుకోకపోవటం వలన, ఆధారపడకపోవటం వలన వాళ్ళు ఏం చేశారు? కొద్దిగా ఏమో దేవుని పైన చూస్తున్నారు, కొన్ని ఏమో లోకం పైన చూస్తూ ఉన్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మోషే నడిపిస్తున్నప్పుడు వారి అరణ్యములో నడుస్తూ ఉన్నారు. ఆహారము కొరత వచ్చేసింది, ఆహారం తక్కువైపోయింది. ఏం చేశారు? మోషే మీద సనుక్కుంటా ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. అక్కడే ఐగుప్తు ఉంటే ఏదో దోసకాయలో, ఏదో ఆకుకూరలో తిని బతికే వాళ్ళం కదా, ఈ అరణ్యంలో తెచ్చి ఎందుకు మమ్మల్ని చంపేస్తావని మోషే మీద సనుక్కున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి? దేవునిపైన ఆధారపడే వాళ్ళ ఆధారం, దేవునిపైన ఆనుకోవటం అనేది వారి జీవితంలో లేకపోవటం వలన వారు ఏం చేశారంటే వారి కంటిన్యూగా ఎడతెగని యొక్క జీవితము, సహవాసం ఆయనతో లేకపోవటం వలన వారి జీవితంలో అద్భుతాలని, ఆశ్చర్యాలని చూడలేకపోయారు. ఈ రోజున మనం కూడా ఆలోచన చేయాలి. మనం కూడా ఏం చేస్తాం? ప్రతిదానికి ఏదైనా కానీ, ఇప్పుడు ఒక ఆమెతో మాట్లాడాలనుకోండి, ఏం చేస్తూ ఉంటాం? అక్కడ కూర మాడిపోతున్నా, అన్నం పొంగిపోయి మాడిపోతున్నా ఏం చేస్తూ ఉంటాం? ఆమెను కట్ చేయడం. ఆగమ్మ, నేను ఇంట్లోకి వెళ్ళి పని చేసుకోవాలన్నాం, చెబుతా ఉంటే వింటా ఉంటాం అన్నమాట. అంటే ఏంటి? దాంట్లో ఎడతెరిపి లేకుండా ఈ లోకంలో మనం గడుపుతున్నాము, కానీ దేవునితో గడిపే అనుభవం మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన బ్రతుకులు లేకపోవటం బట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? మన స్థితిగతులు మారట్లా, మన పరిస్థితులు మారట్లా, మన పద్ధతులు మారట్లా, మన పిల్లలు అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు. ఎందుకు ఇన్ని నష్టాలు చవి చూస్తూ ఉన్నాం? ఎందుకు ఇన్ని సమస్యలు మన కళ్ళారా చూస్తూ ఉన్నాం? కారణం ఏంటో తెలుసా? ఇక్కడ కంటిన్యూ ప్రేయర్, ఎడతెగని ప్రార్థన జీవితము. ఇక్కడ పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయానికి వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుంటివాడు వీళ్ళ దగ్గర ఏమైనా దొరికిద్దేమని ఏం చేస్తున్నాడంట? తేరు చూస్తూ ఉన్నాడంట. తేరు చూస్తూ ఉంటే అక్కడ పేతురు, యోహాను ఏమన్నారు తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేదు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? ఎవరిని కలిగి ఉన్నారు? యేసుని కలిగి ఉన్నారు. యేసుని కలిగి ఉన్నారు కాబట్టి, అంటే ఎలా కలిగి ఉన్నారు వాళ్ళు జీవితం ఎలా గడిపారు? యేసు ప్రభు వారిలోనికి వచ్చాడంటే, వారి జీవితంలో ఉన్నాడంటే, వారి బ్రతుకులో ఉన్నాడంటే వాళ్ళ అనుభవం ఏంది? మొదటిగా ఎలాంటి బీజం వేసుకున్నారు? ఎలా వేసుకున్నారు? అక్కడ మీరందరూ, కొంతమంది స్త్రీలను, యేసు ప్రభు యొక్క తల్లి మరియును, వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని రాయబడింది అక్కడ. ఈ ఎడతెగని ప్రార్థన జీవితము, ఈ అనుభవము ఒక అద్భుతాన్ని దేవుడు చేయటానికి ఒక పాత్రలుగా పేతురుని, యోహానుని వాడుకున్నాడు. ఈ రోజున
మన జీవితంలో, మన కుటుంబంలో కూడా ఒక అద్భుతం జరగడానికి మనల్ని కూడా ఒక పాత్రగా దేవుడు వినియోగించాలంటే మనం కూడా ఏం చేయాలి? ఈ పాత్రలో ఏం నింపుకోవాలి? ఏం నింపుకోవాలమ్మా? ప్రార్థనని నింపుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థన నింపుకుంటామో, ఈ ప్రార్థన ద్వారా యేసు ప్రభు ఉండే ఒక నివాస స్థలంగా, నివాస గృహముగా మారిపోయింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నాడు, కొరింథీయులకు రాసిన భక్తులు ఏమన్నాడు? మీ హృదయము దేవుని యొక్క ఆలయమని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే ఈ హృదయాన్ని ఎవరు ఆలయంగా అయిపోవాలి? యేసు ప్రభు నివసించే ఆలయంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆలయం యేసు ప్రభు నివాస యోగ్యంగా ఎప్పుడు ఆలయం అయింది? ఇప్పుడు ఆయనతో కంటిన్యూగా సహవాసం చేస్తేనే కదా, కంటిన్యూగా ప్రార్థన చేస్తేనే కదా, ఆయన పైన ఆధారపడితే కదా, ఆయన పైన ఆనుకుంటే కదా ఆయన నివాసం ఉంటాడు మనలో. ఇప్పుడు ఆయనతో కంటిన్యూటీ లేకపోతే, ఆయనతో ఎడతెగని గడిపే జీవితము, సహవాసం లేకపోతే ఎలా ఉంటాడు మనలో? నివాసం ఉంటాడా? పేతురు, యోహానులు ఆయన నివాసం ఉన్నాడు కాబట్టి, ఆయన్ని పొందుకున్నారు కాబట్టి, ఆ పొందుకున్న దానిని ఏం చేశారు? ఎవరికి పంచుతున్నాడు? పేతురులో ఉన్న ఆ ప్రభువు యొక్క శక్తిని, ఆ ప్రభు యొక్క బలాన్ని ఆ కుంటి వాళ్ళలోకి పాస్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ కుంటి వ్యక్తులకి పాస్ అయిపోయిందో ఏం జరిగింది? అక్కడ వాడు ఏం చేశాడు చూడండి, చదవండి అక్కడ. ఏం చేస్తున్నాడు ఇక్కడ? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఏం చేశాడు? ఏంట? పేతురులో నుండి ఆ వ్యక్తిలోకి పాస్ అయిపోయింది, పవర్ పాస్ అయిపోయింది. యేసు ప్రభు యొక్క శక్తి పాస్ అయిపోయింది. ఆ శక్తి ఎప్పుడైతే ఆ వ్యక్తిలోనికి వెళ్ళబడిందో, 40 సంవత్సరాలు పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనిషి జీవితంలో ఒక అద్భుతం జరిగిందంటే, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు ఎంత ప్రార్థన ఆత్మతో దేవునితో ఎలాంటి ఎడతెగని సంబంధం కలిగి ఉన్నారో, ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి ఉన్నారో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. మనము ప్రార్థన చేస్తే, మనం కూడా మొరపెడితే, కంటిన్యూగా దేవుని పైన ఆనుకుంటే, గోజాడితే, ఆధారపడితే మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరగవా? మనము యేసు ప్రభువుని నింపుకుంటే, యేసు ప్రభుని కలిగి ఉంటే, మనలో దేవుని యొక్క నివాసం ఉన్న ఈ గృహములో నుండి, మనలో నుండి దేవుని యొక్క శక్తి మన పిల్లల మీదకి వెళ్ళదా? మన కుటుంబంలో వాళ్ళకి వెళ్ళదా? ముందు మనం నిశ్చయించుకోవాలి, మనం సిద్ధపడాలి, మనం సంసిద్ధంగా ఉండాలి కంటిన్యూగా ప్రార్థనలోకి గడపడానికి. ఈ రోజున అలాంటి అనుభవం కలిగిన కుటుంబాలు లేకపోబట్టి, అలాంటి అనుభవం కలిగిన బ్రతుకు లేకపోబట్టి మన కుటుంబాలలో సమస్యలు వెట్రేగిపోతూ ఉన్నాయి, సమస్యల్లో కూరుకుపోతూ ఉన్నాం. ఆత్మీయంగా కట్టబడాల్సిన మనం, ఆత్మీయంగా వర్ధిల్లాల్సిన మనం, దేవునిలో ఆనందించాల్సిన మనం ఏమవుతున్నాం? ఎంత నష్టపోతున్నాం ఒకసారి ఆలోచించేది. ఇది పెద్ద పనేం కాదు. దేవునితో సహవాసం చేయటం, దేనితో వేటితోనో సహవాసం చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? మీకు చెప్పవసరం, ప్రత్యేకంగా నేనేం చెప్పవసరం వేడే మంచి. మీరు దేనితో సహవాసం చేస్తారో, ఎవరితో సహవాసం చేస్తారో మీకు ఎవరి మనసుకు వాళ్ళకి తెలుసు. ఒకసారి ఆలోచించేది. ఎందుకంటే మనం ఎంతగా వెనకపడిపోయాం, ఎంతగా దిగజారిపోతున్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో నాకు మటుకు మీకు మటుకు మీరు ఒకసారి పరిశీలించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచించేయాలి, తొంగి చూసుకోవాలి. వాక్యంలో ఒకసారి చూసుకున్నట్లయితే మన బ్రతుకుని, ఎందుకంటే ఆయన వాక్యము అద్దం వంటిది అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఉదయాన్నే లేచి అద్దం ముందుకెళ్ళి మన ముఖం ఎలా ఉందో చూసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ చూసుకుంటారు, అవునా?
తల్లుతుంటారు, ముఖం మీద మచ్చ ఉందా అనేటువంటి గిల్లుకుంటాం. అట్లాగే మన బ్రతుకు మారాలి. మన బ్రతుకుని మార్చేది దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే అపోస్తలుల యొక్క జీవితంలో ఎప్పుడైతే ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి ఉన్నారో అక్కడ నుండి దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. యేసు ప్రభు వారి కూడా చేయలేని కార్యాలు అపోస్తలుల ద్వారా జరిగింది. అక్కడ ఒక మాట నెరవేసా, భూమిని తలకిందులు చేసేవాళ్ళు వెళ్ళినా అంటారు. అయిపోయింది అంటే భూమిని తలకిందులు చేసే విధంగా చేసేది ఎడతెగని ప్రార్థన. నీకు అసమానమైన కార్యాలు, మనం ఊహించని కార్యాలు, ఊహించని అద్భుతాలు, ఊహించని యొక్క మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఒక ప్రార్థనేనమ్మా. ఒక ప్రార్థన వల్లనే సాధ్యపడుతుందని ఇక్కడ రుజువు చేస్తా ఉన్నారు. ఇదేంటి 40 సంవత్సరాల నుంచి, ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి నడవలేనోడు, 40 సంవత్సరాల నుంచి నడవలేడు ఏం చేశాడు చూడండి. అక్కడ ఏం రాశాడు? అక్కడ వాడిని కుడి చేపట్టుకుని లేవనెత్తును, వెంటనే మాటలు పట్టుకోవాలి, వెంటనే వాని పాదములు శీల మండలములు బలము పొందెను. ఎప్పుడు? యేసు ప్రభువు ఎప్పుడైతే వానిలోనికి ప్రవేశించాడో ఏమన్నాడు? నా దగ్గర డబ్బు లేవు, బంగారం లేదు, ఏంటి నీకు ఇవ్వలేము, నా దగ్గర ఉన్న ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తి లెక్కిస్తున్నాను అనగానే ఎప్పుడైతే వానిలోనికి ప్రభు యొక్క ఆత్మ ప్రవేశించిందో, ఎక్కడంట? చీల మండలం అంటే అరికాల్లో నుంచి ఏం చేసింది? బలం వచ్చింది. ఆ బలం రంగాలు వాడు ఏం చేశాడు తెలుసా? వాడేం చేశాడు? ఎన్ని సంవత్సరాలు వచ్చేవాడు? 40 సంవత్సరాల పైబడి, 40 సంవత్సరాల నుంచి కుంటోడే, వాడు నడవలేడు. 40 సంవత్సరాల నుంచి మోసుకొని వస్తున్నారు, ఒక 4 మనుషులు మోసుకొని వస్తున్నారు, మందిరం దగ్గర పెడుతున్నాడు, అడుక్కుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే పేతురు యోహానులు ప్రభువుని పరిచయం చేశారో, ప్రభు యొక్క ఆత్మవాణిలోనికి వెళ్ళిందో, 40 సంవత్సరాల పైబడిన వాడే ఏం చేశాడంట? వెంటనే లేచాడంట. దిగ్గులు లేకడం అంటే అంటే ఏంటి? సడన్గా అనమాట. అంటే సడన్గా లేచాడు. వాడిలో ఎప్పుడైతే శక్తి ప్రవేశించిందో, ఆ శక్తి ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ కమ్ముకుందో వెంటనే లేచాడంట. లేచి ఏం చేశాడు? అక్కడ నిలబడిపోయాడు. వాడికే ఊహించుండడు, నిలిచాడంట. అంటే దిగ్గున లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు. ఇంకేం చేశాడు? ఇంకొంచెం ముందుకెళ్తే నడుచుచు గంతులు వేయచ్చు, దేవుణ్ణి స్తుతించుచు. ఎక్కడికి వెళ్ళాడంట? ఇప్పుడు ఒక వ్యక్తి దేవాలయంలోనికి నడిపించాలంటే, ఇప్పుడు నా పిల్లోడు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఆసక్తితో దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మా అందరం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, అవునా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందే తప్ప మనలో ఏం లేదు. యేసు ప్రభువు యొక్క ప్రభావముతో నింపబడాలా. ఇప్పుడు నిజంగా యేసు ప్రభు యొక్క ప్రభావంతో నింపబడితే, యేసు ప్రభువుని అంటే అది పొందుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే వెళ్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, ప్రార్థనలకు వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. మనలో ఒకటే టెస్ట్ చేసుకోవాలంటే, ఎందుకంటే ఇది వాక్య సత్యం, ఇది ఎవరు కాదనలేంది. ఎవరు ఇప్పుడు ఆ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి వెంటనే కార్యము దేవుడు జరిగించాడంటే, వాడు లేచి నిలబడి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళాడంటే, వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే, ఎలాంటి ఎడతెగని ప్రార్థన చేస్తూ దేవునితో గడిపితే అలాంటి శక్తిని వాళ్ళకి దేవుడిస్తాడు.
అంటే మనం ఎంతగా దేవునితో సంబంధం, సహవాసం, దేవునితో కంటిన్యూగా ప్రార్థన ఎట్లా చేయాలో మనం కూడా నేర్చుకోవాలి ప్రియమైన పిల్లారా. కంటిన్యూ ప్రేయర్ అంటే నేను అన్ని మనకు చేయమంటలా. ఇప్పుడు మనకున్నారు భక్తులు. దావీదు ఉన్నాడు, రోజుకి 7 సార్లు చేశాడంట. దానియేలు ఉన్నాడు, 3 చేశాడంట. కనీసం ఏం చేస్తున్నాం? 3 సార్లు కూడా చేసుకోలేకపోతా ఉన్నాం. 3 సార్లు మనకు దేవుడు ఇచ్చాడు. ఏంటి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇచ్చాడు. అవునా? చేసుకోవచ్చా లేదా? మనం అవి కూడా చేయలేకపోతున్నాం. అంటే దేవునితో ఆ సత్సంబంధాన్ని కలిగి ఉండకపోవటం వలన మన కుటుంబంలో, అంటే దేవుని సన్నిధి మనలో లేకపోవటం వలన మన బిడ్డలు మార్పు చెందలేకపోతూ ఉన్నారు. మన కుటుంబ స్థితిగతులు మారట్లా, మన పరిస్థితులు మారట్లా. ఒకటే ఎగ్జాంపుల్, నాకైనా సరే ఇది అందరితో మాట్లాడుతుంది దేవుడు, అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు నా స్థితిగతులు, మీ స్థితిగతులు మారట్లేదంటే, ఎందుకంటే ఏదో అలవాటుగా వస్తూ ఉంటే ఏం ప్రయోజనం? ఏదో కార్యాలు జరుగుతూ ఉండాలి మనలో. ఏదో ఒకటి మన జీవితంలో దేవుడు మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో తృప్తిపరుస్తూ ఉండాలి. ఇలా జరిగిందంటే 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఏం చేశాడు? ఆ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే వారు ప్రార్థనాత్మ కలిగి యేసు ప్రభుని పరిచయం చేశారో, యేసు ప్రభుని వారు పొందుకొని ఆ వ్యక్తికి ఇచ్చారో, వెంటనే ఆ వ్యక్తిలో కూడా, అతని జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. అంటే దీన్ని బట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. మనం కూడా కంటిన్యూగా ప్రార్థన చేస్తాం, ఎడతెగక ప్రార్థన చేస్తే మన జీవితంలో కూడా జరుగుతాయనే కదా. అంటే జరగట్లేదంటే కారణం ఏమై ఉండొచ్చు? మనం కూడా కంటిన్యూగా ప్రార్థించేద్దాం. తలవలసిన ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభువా తండ్రి, నేను కూడా ఈ దినము నుంచి నీతో గడుపుతా, నా బిడ్డల మార్పు కోసం, నా స్థితిగతుల మార్పు కోసం, అయ్యా తండ్రి, నా పరిస్థితుల మార్పు కోసం ప్రభువా నేను చేస్తాను. నాయన కంటిన్యూగా ప్రార్థన చేస్తాను. ఎడతెగని ప్రార్థన జీవితం, ఎడతెగని ప్రార్థన అనుభవం అనేకమైన అద్భుతాలు చేస్తుందని, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తుందని దేవుని వాక్యముల నుంచి నా ప్రభువా నేను కూడా చేస్తాను. ప్రభువా ఈరోజు నుంచి నన్ను సిద్ధపరచు, నీ ప్రార్థన ఆత్మతో నింపు ప్రభువా. రోమిలికి రాసిన పత్రిక 8:26 ప్రకారం పరిశుద్ధాత్ముడా నేను ఎలా ప్రార్థన చేయాలి, ఎలానైనా ప్రార్థన చేయాలో నాకు తెలియట్లేదు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీవే నా పక్షాన విజ్ఞాపన చేయ ప్రభా, నీవే నా పక్షాన మొరపెట్టు ప్రభా అని కనీసం ప్రభు సహాయాన్ని కోరుకున్నాను. ఆయన ప్రార్థన సహాయం చేసేవాడు ప్రభా. అక్కడి నుంచి కంటిన్యూగా ప్రార్థన చేస్తాను. నేను ఆ సమస్యలు పోగొట్టుకోవడానికి, నా సమస్యలు జయించడానికి, నా కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్యల్ని పోగొట్టుకోవటానికి, నా కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందటానికి, మార్పు చెందటానికి నా ప్రార్థన నేర్పించి ప్రార్థన చేస్తాను ప్రభా, ప్రార్థన చేస్తాను ప్రభా అని అడుగుదామా ప్రియమైన ప్రార్థన అడుగుదాం. ప్రార్థన ఆత్మ చేత ప్రభు మనం నింపునుగాక. ఎందుకంటే మనం కోల్పోతున్నామంటే ఈ శరీర సంబంధమైన అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. మనకి కావాల్సింది ప్రతిదీ, మన శరీరానికి కావాల్సిన ప్రతిదీ మనం పొందుకుంటున్నాం. కానీ ఆత్మీయ స్థితి కావాలి. మీరు వెనక వేసుకోవాల్సింది, మీరు కూర్చుకోవాల్సింది ప్రార్థన. అది సువర్ణ పాత్రలో దాల్చబడి దేవుని సన్నిధికి చేర్చబడుతుంది ఆ ప్రార్థన. అది కావాలి ఆస్తి. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కలిగి ఉన్నా అన్నీ ఇక్కడ వదలాల్సిందే. కానీ ఒక ప్రార్థన మాత్రమే దేవుని సన్నిధికి చేరుతుంది. సువర్ణ పాత్రలో దాల్చబడి ప్రభు దగ్గర నువ్వు చేసే కన్నిటి ప్రార్థన, నువ్వు చేసే మొర ప్రతిదీ దేవుని సన్నిధికి చేరుతుంది. ఇక్కడ నుంచి చేద్దామా? ఇక్కడ నుంచి మనం ప్రార్థన చేద్దామా?
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమను కలిగిన మా ప్రియపరులకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన ప్రభుదినం నుండి ప్రభుదినం వరకు మీరు ఎక్కడైనా భద్రపరిచి ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ప్రభుదినంలో సాయంత్రం సమయంలో మీ పాదాల చెంత చేరి నువ్వు స్తుతించి మహిమపరిచి కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. అద్భుతగడ, ఆశ్చర్యగడ, మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలయ్యా. నైనా ఏ యోగ్యతలో మమ్మల్ని ప్రేమించి నైనా సాయంత్రం సమయంలో మీ పాదాల చెంత గడిపి కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలయ్యా. మా మధ్యలో మీరు ఉన్నందుకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. అయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలయ్యా. మీ దాసుని నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మాకు ఏది కొదువుగా ఉన్నదో ప్రభా, అయ్యా మీ దాసుని ద్వారా మాకు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రార్థన జీవితంలో ప్రభా అయినా దిగజారిపోతున్నాం మేము, దయతో క్షమించండి, మమ్మల్ని ఏమనెత్తండి, పురికొల్పండి ప్రభా. అయా నైనా అయా ప్రార్థన జీవితంలో ఎడతెగకనైనా ప్రతినిత్యం మిమ్మల్ని ప్రార్థించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. నైనా మీకు వందనాలు ప్రభా, సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించమని అడుగుతున్నాం. విధమైన వాక్యం ప్రభా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నాం. తల్లి మీకు స్తోత్రాలు. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వలసిన దీవించండి, ఆశీర్వదించండి. నైనా గడిచిన వారం అంతట్లో ప్రభా మాకు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి నైనా మీ బాధాచంత కృతజ్ఞత ఆశీర్వదించి చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి కృపలో బలపరచండి. ఈ సమయంలో మా గృహాలకు వెళ్తుండగా దీవించి ఆశీర్వదించి క్షేమం ఇచ్చి పంపించండి. మరో పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినంలో ఈ రీతిగా మేమంతా చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే వరకు మీ కృప కాపుదల మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకములో నెరవేరుగాక. మాకు కావలసిన జ్ఞానమును దయచేయండి, ఆరోగ్యస్తులు క్షమించి ప్రకారములను క్షమించు, మమ్మల్ని శోధనకు స్థాపించు. రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం నిత్యం ఎల్లప్పుడూ కూడి ఉన్న ప్రజలందరికీ సదాకాలం తోడుగా ఉండి దేవుడు నడిపించునుగాక, ఆమేన్.